శ్రోతలకు నమస్కారం. కథ పేరు అత్యాశ. వినిపించేవారు గట్టుపల్లి అపరాజితాదేవి. ఇక కథలోనికి వెళ్దామండి. రామయ్య అనే అతను సామాన్య జీవనం గడిపేవాడు. అతనికి 2 కుమారులు. పెద్దవాడు ప్రదీపు, చిన్నవాడు దిలీపు. పొరుగురులోని ప్రమీల అనే అమ్మాయితో ప్రదీపుకు వివాహం జరిగినది. రోజులు గడిచే కొద్దీ రామయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కొడుకులను పిలిచి, నాకు కలిగినవి మీకు ఇస్తున్నాను, 2 సమానంగా వాడుకోండి అని చెప్పి కాలం చేశాడు. ప్రమీల, ప్రదీపు తమకు లాభం రావాలని ఆశపడి బాగా ఆలోచించి తండ్రి తమకు ఇచ్చిన వాటిలో మొదటిది కంబళి. దాన్ని పగలు తమ్ముడికి, రాత్రి అన్నకు అని. ఇక రెండవది ఆవు. తమ్ముడితో ఆవు ముందు భాగం నీకు, వెనక భాగం నాకు అన్నాడు. మూడవదైన మామిడి చెట్టు క్రింది భాగం నీకు, పై భాగం నాకు అంటూ ప్రదీపు చెప్పటంతో అన్న చెప్పిన దానికి దిలీపు సరే అనవలసి వచ్చింది. తమ్ముడు పగలంతా కంబలిని దగ్గర ఉంచుకొని రాత్రి అవ్వగానే అన్న తీసుకుపోయేవాడు. ఇక ఆవుకు మేత, నీరు తమ్ముడు పెడితే పాలు మాత్రం అన్న తీసుకునేవాడు. మామిడి చెట్టుకు తమ్ముడు నీరు పోసేవాడు. కాయలు, పండ్లు అన్న కోసుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. దిలీపు మంచివాడని విని ఆ ఊరిలోనే ఉన్న ఒక చిన్న రైతు తన కుమార్తె సుమతినిచ్చి వివాహం జరిపించాడు. సుమతి చాలా తెలివైంది. భర్త అమాయకత్వాన్ని, ఇంటి పరిస్థితిని ఇట్టే గమనించింది. దిలీపు పడే కష్టం, అతని మంచితనం గురించి ప్రదీపు, ప్రమిళలకు తెలియజేయాలి అనుకుంది సుమతి. ఒకరోజు కంబళిని నీటిలో ముంచి ఆరవేసింది. రాత్రి కాగానే ప్రదీపు తమ్ముడిని పిలిచి కంబళి అడిగాడు. తడిగా ఉన్న కంబళిని చూపిస్తూ, ఇది బాగా మురికి పట్టింది, అందువల్ల శుభ్రపరిచాము చెప్పింది సుమతి. చేసేదేమీ లేక ఊరుకున్నాడు ప్రదీపు. ఉదయం లేవగానే పాల కోసం ఆవు దగ్గరికి వెళ్ళింది ప్రమీల. ఆవు పాలు ఇవ్వడానికి మొరాయించి కాలుతో తన్నింది. ప్రమీల అయ్యో అంటూ అరవటంతో అందరూ అక్కడ చేరి ప్రమీలను లేవదీసి కూర్చోబెట్టి మందు రాసి సపర్యలు చేశారు. ఏమైందని విచారించగా సుమతి ఇలా చెప్పింది. అక్క, ఆవు నిన్నటి నుంచి గడ్డి తినలేదు అన్నది. ఆ మాట విన్న ప్రమీల, అందుకే కాబోలు ఆవు పాలు ఇవ్వలేదు అన్నది. ఎండాకాలం వస్తున్నది, నీరు దొరకటం కష్టంగా ఉంది అంటూ సుమతి మామిడి చెట్టుకు కొంచెంగా నీరు పోయసాగింది. చెట్టుకు పూత వచ్చి అవి కాయలు కాకమునుపే రాలిపోవడం జరిగింది. ఇవి అన్నీ గమనించిన ప్రదీపు, ప్రమీల ఇక మనం అనుకున్నట్లు జరగదని తెలుసుకున్నారు. తమ్ముడిని పిలిచి మాట్లాడతామన్నారు. దిలీపు, సుమతి ఇలా చెప్పారు. మనం ఎవ్వరం నష్టపోకుండా, ఒకరే కష్టపడకుండా నెలలో 4 వారాలు కదా, 2 వారాలు అన్నకు, 2 వారాలు తమ్ముడికి కంబళిని పంచుకున్నాం. ఇక ఆవుకు మేత, నీరు 2 వారాలు అన్న, 2 వారాలు తమ్ముడు ఇచ్చేటట్లు పాలు మాత్రం 2 చెరి సమానంగా తీసుకోవాలని, చివరిగా మామిడి చెట్టుకు 2 వారికి కేటాయించిన రోజులలో నీరు పోసి కాయలు, పండ్లు సమానంగా పంచుకోవాలని తీర్మానం చేసుకున్నారు. ఇలా కొంతకాలం గడిచింది. అన్న, తమ్ముడు 2 ఎంతో సంతోషంగా కాలం గడపసాగారు. నీతి: మనిషికి ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ పనికిరాదు. కథ సమాప్తం. నమస్తే.